ఉంటే గింటే మీ అక్క తప్పే అని చెప్పండి. ఈ సడన్ గా అక్క ఎక్కడి నుంచి వచ్చిందిరా? ఏంటి మీ అక్క తప్పేం లేదా? తప్పంతా నాదేనా? తప్పంతా నాదయ్యా వల్లారా. ప్రతి ఎదవా నన్ను అనేవాడు. ఇంట్లోనే కాకుండా బయట కూడా నేను ప్రశాంతంగా ఉండట్లేదు. అమ్మ సల్లంగా సొత్తది, మీ బాగుంటది. తీసివ్వు. ఇక నీకు తిరుగులేదు. నువ్వు అనుకున్నదల్లా బంగారమే. ఎల్లు, జాగ్రత్తగా ఎల్లు. ఇక నాకు తిరుగులేదు. ఈ 2 రోజుల్లో బత్యం గడిచిపోద్ది. హ్యాపీ. 5, 10 ఇవ్వాల్సింది ఏకంగా 1000 రూపాయలు ఇచ్చి కాళ్ళు ముక్కాడంటే ఈ కోయిదర జాతకం బాగా చెప్తాడనమాట. ఈ కోయిదరిని మా ఇంటికి తీసుకెళ్తా, శాంతి జాతకం చూపిస్తా. దెబ్బకి కారణం ఏంటో నాకు తెలిసిపోతుంది. ఇంటికి వస్తాడో శాంతిని ఇక్కడికి తీసుకురమ్మంటాడు. శాంతిని రమ్మంటే రాదు కదా. ఎలాగోలాగా ఈయన్నే ఇంటికి తీసుకెళ్తా. కుర్రో అంబ పలుకు జగదంబ పలుకు. ఉన్నది ఉన్నట్టు చెప్తా, లేనిది లేనట్టు చెప్తా, జరిగింది జరిగినట్టు చెప్తా, జరగంది జరగనట్టు చెప్తా. కుర్రో నమస్కారం. అవునవును, మీరు బాగా చెప్తారని బాగా విన్నాను. కొండదేవర మీద ఆన మంచిగా చెప్తా దొరా. పర్వాలేదు, అతను 1000 ఇస్తే నేను 2000 ఇస్తా. కూకో దొరా కూకో. నువ్వు మా ఇంటికి వస్తే ఇంకో 500 ఇస్తా. ఈ దొరేంది నేనేం చెప్పకపోయినా వేలకు వేలిస్తానంటుండు. ఇదేదో మంచి బేరలాగుందే. ఏంటి ఇంటికి వస్తావా రావా? నో హోమ్ డెలివరీ. వద్దందరా. ఏం మనిషివా నువ్వు? పొద్దు నుంచి సాయంత్రం వరకు ఇక్కడ కూర్చుంటే రాని డబ్బులు ఒక్కసారి మా ఇంటికి వస్తే ఇస్తానంటే రానంటావేంటి? కుర్రో దొరకు వినికిడి సమస్యలా ఉందే. పదండి. ఇది రోడ్డు, మీ తాతగారాస్తి కాదు. నన్ను పొండే అంటావేంటి? దొరకు అర్థమయ్యేలా ఎట్లా చెప్పాలి? ఇంటికి వస్తే 2,500 ఇస్తానన్నాను కదా. వస్తావా రావా? మరి ఆ మాట ముందే చెప్పచ్చు కదా. పద రా. తీసుకో, మూడ తీసుకో. పదండి, నడు.